నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఢిల్లీ వాయు కాలుష్యం తీవ్రస్థాయికి చేరుకుంది. దీంతో అక్కడ గాలి విషంగా మారిపోతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే దేశ రాజధాని ఢిల్లీ నగరం కాలుష్య కోరల్లో చిక్కుకుపోయింది. ప్రజల ఆరోగ్య ప్రమాణాలు దిగజారిపోయాయి. ప్రభుత్వాలు మారినా ఢిల్లీ కాలుష్యాన్ని మాత్రం తగ్గించలేకపోతున్నాయి. యమునా కారిడార్, యమునా నది ప్రక్షాళన మాటలకే పరిమితమయ్యాయి. చేతల్లో కనిపించడం లేదన్న ఆరోపణలైతే ఉన్నాయి. సరిగ్గా ఈ టైంలో ఢిల్లీ ప్రభుత్వం అక్కడి ప్రజలకు శుభవార్త చెప్పింది. పొల్యూషన్ను తగ్గించడానికి ఆర్టిఫిషియల్ రెయిన్ కురిపిస్తాము అని తెలిపింది. అయితే అసలు ఈ క్లౌడ్ సీడింగ్ అంటే ఏంటి అనేది చాలా మందికి డౌట్ఫుల్గా ఉంది. దీంతో నిజంగానే పొల్యూషన్కు చెక్కు పెట్టొచ్చా అనే డౌట్ కూడా ఉత్పన్నమవుతోంది. మరి ఢిల్లీలో ఇది ఎలాంటి ఫలితాలనిచ్చింది అనే వివరాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా చలికాలం వచ్చిందంటే చాలు ఢిల్లీ గాలి విషపూరితంగా మారిపోతుంది. ఈ ఒక్క కాలం అనే కాదు, ఏడాది పొడవునా అదే పరిస్థితి. అయితే శీతాకాలంలో మాత్రం ఇది మరికాస్త ఇబ్బందిగా మారుతోంది. ఓవైపు పొల్యూషన్, మరోవైపు పొగమంచు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూనే ఉంటారు అక్కడ. కళ్ళు మండిపోతుంటాయి, ఊపిరాడక ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రతి సమస్య అక్కడ ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే కాలుష్యాన్ని తగ్గించడానికి ఢిల్లీ ప్రభుత్వం ఆశగా ఆకాశం వైపు చూస్తోంది. అదే కృత్రిమ వర్షం. దీన్నే క్లౌడ్ సీడింగ్ అంటారు సింపుల్గా. అసలు క్లౌడ్ సీడింగ్ అంటే మేఘాల్లో కెమికల్స్ను విడుదల చేసి వాటి ద్వారా వర్షాన్ని కురిపించే పద్ధతి. ఇందులో సాధారణంగా సిల్వర్ అయోడైడ్ లేదా సోడియం క్లోరైడ్ వంటి రసాయనాలు వినియోగిస్తారు. మేఘాలు తగినంతగా ఉన్నప్పుడు ఈ కెమికల్స్ను వాటిలోకి చిమ్మి నీటి బిందువులు ఏర్పడేలా చేస్తారు. దాంతో ఆ మేఘాలు వర్షాన్ని కురిపిస్తాయి. ఢిల్లీ ప్రభుత్వం ఐఐటి కాన్పూర్ సైంటిస్టుల సహకారంతో ఈ ప్రయోగాన్ని మొదలుపెట్టింది. ట్రయల్ కోసం నిర్వహించిన ఆపరేషన్ సక్సెస్ కూడా అయ్యింది అని ఢిల్లీ ప్రభుత్వం అయితే తెలుపుతోంది. మరి సక్సెస్ అయిందా లేదా చూద్దాం. ఢిల్లీలో పొల్యూషన్ను తగ్గించడానికి క్లౌడ్ సీడింగ్ తప్ప మరో మార్గం లేదని చెప్తోంది రాష్ట్ర సర్కార్. ప్రతిరోజు మున్సిపాలిటీ విభాగం వాళ్ళు నీళ్లను చెట్ల మీద చల్లినప్పటికీ ఫలితం అంతగా కనిపించడం లేదు. దాంతోపాటుగా ప్రజలు కూడా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే క్లౌడ్ సీడింగ్ పద్ధతిని ఉపయోగించి వర్షాన్ని కురిపించాలనుకుంటున్నామని చెప్పింది. అయితే ఇదిలా ఉంచితే గతంలో అటు అమెరికా, చైనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యునైటెడ్ స్టేట్స్ వంటి పలు దేశాలు వర్షపాతం పెంచడానికి, కరువుని ఎదుర్కోవడానికి ఈ పద్ధతిని ఉపయోగించాయి. ఒకానొక సందర్భంలో ఆంధ్రప్రదేశ్ కూడా ఈ పద్ధతిని ఉపయోగించింది. అలాగే కాలుష్యాన్ని తగ్గించడానికి కూడా ఈ పద్ధతిని వినియోగించుకుంటున్నాయి కొన్ని దేశాలు. ఈ కృత్రిమ వర్షం ద్వారా గాల్లో ఉండే కాలుష్య కారకాలు, కాలుష్య కణాలన్నీ కిందికి చేరుతాయి. దాంతో గాలి శుభ్రంగా మారుతుంది. ఆక్సిజన్ స్థాయి మెరుగుపడుతుంది. మరి ఇది టెంపరరీ సొల్యూషన్గా మాత్రమే మనకు కనపడుతుంది. అయినప్పటికీ కాలుష్యం అధికంగా ఉన్న సమయంలో తక్షణ ఉపశమనం అయితే కలిగిస్తుంది. కానీ ఢిల్లీలో కాలుష్యానికి భారీ సంఖ్యలో ఉన్న వాహనాల నుండి వెలువడే పొగ, అలాగే చుట్టుపక్కల రాష్ట్రాలైన పంజాబ్, హర్యానాలో పంటల వ్యర్థాలు కాల్చడం వల్ల వచ్చే పొగ, దాంతోపాటుగా కర్మాగారాలు, విద్యుత్ ప్లాంట్లు, పారిశ్రామిక కార్యకలాపాల నుండి వెలువడే పొగ ఈ కాలుష్యాన్ని విపరీతంగా పెంచుతోంది. ఈ కాలుష్యం ఒకరోజు లేదా 2 రోజులు క్లౌడ్ సీడింగ్తో తగ్గించడం అనేది సాధ్యపడేది కాదు అని మనకే తెలుస్తుంది. ఈ కాలుష్యాన్ని తగ్గించడానికి ఈ పొగ రాకుండా చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఇక క్లౌడ్ సీడింగ్ ఆపరేషన్ కోసం సెస్నా అనే చిన్న విమానాన్ని ఎంచుకుంటారు. ఇది పేరుకే చిన్నది, ఇది చాలా శక్తివంతమైందనే చెప్పాలి. ఇది తక్కువ ఎత్తులో ఎగరడానికి, శాస్త్రీయ ప్రయోగాలకు ప్రసిద్ధి చెందింది. ఈ విమానాన్ని ప్రత్యేకంగా క్లౌడ్ సీడింగ్ కోసం మార్పులు చేశారు. అందులో 8 నుంచి 10 రసాయన ప్యాకెట్లు ఉంచుతారు. పైలట్ బటన్ నొక్కగానే అవి మేఘాల పైకి వెళ్తాయి. దాంతో మేఘాల లోపల తేమ పెరిగి వర్షం కురుస్తుంది. ఢిల్లీలో కృత్రిమ వర్షం కోసం ప్రభుత్వం 3 కోట్ల రూపాయలు కేటాయించింది. 5 క్లౌడ్ సీడింగ్ ట్రయల్స్ నిర్వహించాలనే ప్రతిపాదన ఢిల్లీ క్యాబినెట్ మే 7నే ఆమోదించింది. అయితే ఈ మేరకు నిర్వహించిన ట్రయల్ ఆపరేషన్ సక్సెస్ అయినప్పటికీ ఈ క్లౌడ్ సీడింగ్ మాత్రం ఫెయిల్ అయిందనే చెప్పాలి. గాల్లో తేమ తక్కువ స్థాయిలో ఉండడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. ఈ విషయాన్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ తెలిపింది. ఇక ఈ నెల 28న 2 సార్లు కృత్రిమ వర్షాన్ని కురిపించే ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేదు. చిన్నపాటి వర్షం కూడా కురకపోవడంతో 29న మరోసారి ప్రయత్నించాలని భావించారు. కానీ గాలిలో తేమ తగినంతగా లేకపోవడంతో విరమించుకున్నారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మానిటరింగ్ స్టేషన్లు గాలిలోని పార్టిక్యులేట్ మ్యాటర్, తేమ స్థాయిల్లో చోటు చేసుకున్న తక్షణ మార్పులను రికార్డ్ చేశాయి. డేటా ప్రకారం PM2.5, PM10 స్థాయిల్లో 6 నుంచి 10% వరకు తగ్గుదల నమోదైంది. అంటే తేమ పరిమితమైన పరిస్థితుల్లో కూడా మేఘమదనం ద్వారా గాలి నాణ్యత మెరుగుపడే అవకాశం ఉందని ఇది సూచిస్తోంది. క్లౌడ్ సీడింగ్ అనుకున్న ఫలితాలను మాత్రం ఇవ్వలేదు. మరి ప్రభుత్వం మరోసారి ఈ ఆపరేషన్ను చేపడుతుందా, లేక కాలుష్య నివారణకు ఇతర చర్యలు ఏమైనా తీసుకుంటుందా అనేది మాత్రం వేచి చూడాలి. అయితే ఈ క్లౌడ్ సీడింగ్ మీద మీ అభిప్రాయం ఏంటి? దీనివల్ల తక్షణ పరిష్కారం ఉంటుందా, శాశ్వత పరిష్కారం ఉంటుందా, ఎలా ఉంటుంది అనేది మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియోని మన మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.